గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. క్లింకారా గారు క్లింకారా గారు. అంటే ఇప్పటి వరకు ఎలా ఉంటుందో ఎవరికి చూపించలేదు ఇప్పుడు చరణ్ గారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకా ఇద్దరు ట్విన్స్ వచ్చేసారు, వాళ్ళని కూడా చూపించారు. ఏంటి అంటే ఇప్పుడు ఫ్యామిలీ పెరిగిపోయింది, చిన్న పిల్లలు ఎక్కువ అయిపోయారు ఇంట్లో. ఏంటి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు? వెరీ హ్యాపీ సార్, ఆఫ్ కోర్స్. నేను ఇప్పుడు అందరి ఫేవరెట్ అత్తా పిన్ని. నేను ఐఎమ్ ద కూల్ పిన్ని సార్ ఇంట్లో. కూల్ అంతే. ఎవరైనా అడగండి సార్, మా అక్కల పిల్లల్ని, మా అన్నల పిల్లల్ని, ఎవరు కూల్ పిన్ని, ఎవరు కూల్ అత్త అంటే నా పేరే చెప్తారు. అదే చెప్పాలరా. అంటే క్లింకారా అంటే చరణ్ గారి పోలికలు ఎక్కువ ఉంటాయి కదా క్లింకారాలు. మిక్స్ ఆఫ్ అక్క, వదిన అండ్ ఓకే. ఏంటంటే మీరు ఖాళీ టైంలో అంటే ఫ్యామిలీతో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారా, అంతతో కలిసి, లేకపోతే ఒక ప్రైవసీగా? రెండు సార్. మరి ప్రైవసీ అంటే ఫ్యామిలీ తోటి ఉంటే, నా క్లోజ్ ఫ్రెండ్స్ తోటి ఉంటే నాకు అదే ప్రైవేట్ టైం. ఏంటి ఎలాంటి సినిమాలు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది అండ్ ప్లానింగ్, ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ ఎలా ఉండవు? ఎలాంటి జానర్స్ తీస్తానో తెలియదు సార్, కానీ ఈవెన్చువల్గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీరు ఒక పోస్టర్ మీద పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ చూసారంటే కళ్ళు మూసుకొని మంచి సినిమా టికెట్ కొనుక్కొని వచ్చేలా అయితే చేస్తాను సార్. అంటే ఆల్రెడీ ఇయర్ సంక్రాంతికి సుస్మిత కొనేద గారు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. మీరు కూడా త్వరలో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. విద్యా కోపినేడి గారు ఉన్నారు. అంటే మెగా కాంపౌండ్ లో ముగ్గురు ప్రొడ్యూసర్లు అయిపోయారు. మీ ఒక అంటే చాలా హ్యాపీగా ఉంది, ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ముగ్గురు సినిమాల గురించి మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటాను సార్. అంటే ఐ థింక్ అదే లైక్ ఐ వాజ్ సేయింగ్, ఫ్యామిలీ మించిన సీక్రెట్ స్పేస్ ఏమి ఉండదు కదా. సో ఏదన్నా మంచి చెడు ఏదైనా ఒక సిస్టర్స్ తోటి మాట్లాడడం ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. అంటే అదొక చాలా సపోర్టివ్ స్పేస్ అనిపిస్తుంది. అంటే మీరంతా స్టార్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు మల్టీ స్టార్ ప్రొడ్యూసర్, ముగ్గురు కలిసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది? నిజంగా అంటే స్టార్స్ కలిసి వర్క్ చేస్తే మల్టీ స్టార్ సినిమా అంటారు. మీ ముగ్గురు స్టార్ ప్రొడ్యూసర్స్ కలిసి ఒక సినిమా చేస్తే మల్టీ స్టార్ అనే కదా. అలాంటి మల్టీ స్టార్ తీద్దాం సార్. గుడ్, చెప్తాను నేను. ఏంటంటే ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవటం, మనం యాక్టింగ్ కూడా మళ్ళీ కంటిన్యూ చేద్దాం. Acting has always been my passion, sir. It's been my first love. I like telling stories. As an actor, different characters, playing different characters. And it's something that I'm very heart level lo something that I'm very passionate about. Production it really worked out. It really helped. I have a strong production team. Pink Elephant family chala strong ippudu. So that is, I never leave that. Kani I got oka two keep narrations vinta untanu sir as an actor. Prastaniki oka trend nachai. So mostly maybe next year సంథింగ్ ఆన్ స్క్రీన్. అంటే నాన్నగారు లెగసీ కంటిన్యూ చేస్తున్న ప్రొడ్యూసర్గా, నాన్నగారు అప్పుడు రుద్రవీణ కానీ నెక్స్ట్ అంటే ఆరెంజ్ తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు. కానీ ఆరెంజ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ. ఆ సాంగ్స్ కానీ అవి ఇప్పుడు వచ్చి ఉంటే చాలా అడ్వాన్స్. ఇప్పుడు కల్ట్ మూవీ. అవును, అంటే ఇప్పుడు వచ్చి ఉంటే ఆ సినిమా ఇప్పటికీ ఆ పాటలు అసలు ఆ పాటలకు మించి ఇప్పటివరకు రాలేదు. సో ఆయన హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారా? అంటే నా లెగసీని కంటిన్యూ చేస్తుంది నిహారిక. అంటే మీతో చెప్పకపోయినా ఎవరితో చెప్పుకుంటారు కదా. ఎవరితోనూ చెప్పారో లేదో నాకు తెలియదు సార్, నాతో అయితే చెప్పలేదు. ఓకే, ఖచ్చితంగా చెప్తాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత చెప్తారు ఖచ్చితంగా. లైక్ అదే సార్ చెప్తున్నాను కదా, ఫ్యామిలీలో నాన్న కానీ డాడీ ఎవరైనా కానీ వాళ్ళ లవ్ అంతా యాక్షన్స్లోనే సార్, మాటల్లో కాదు. మీ మైనస్ ఏంటండి మీకు తెలిసినంత వరకు? ఈ మైనస్ నేను ఓవర్కమ్ చేయాలి, ఇది మార్చుకోవాలనిపించింది ఏమైనా ఉందా? ఎక్కువ పనులు చేసేస్తాను సార్. అది డెఫినెట్గా ఇట్ ఈస్ అ లిటిల్ అంటే అన్ని పనులు తీసుకొని ఎందుకురా అన్ని తీసుకున్నాను అని ఫీల్ అవుతుంటాను సమ్ టైమ్స్. కానీ ఆ మేనేజ్మెంట్ కూడా ఐ డూ. ఆ టైం మేనేజ్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఐ ట్రై. బట్ అదొకటి. ఇంకోటి స్ట్రక్చర్ ఫాలో అయితే మరీ చాలా స్ట్రక్చర్డ్గా ఫాలో అవుతాను సార్. లేకపోతే ఏదో అంటే చాలా స్పాంటేనియస్. ఆ బిట్వీన్ ఐ నీడ్ టు ఫైండ్ అని నా ఇది. అంటే ఇప్పుడు నేను పంక్చువల్గా ఉంటాను కదా అని ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ ఆల్సో టు బీ పంక్చువల్. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ దట్ వే.
అండ్ స్పాంటేనియస్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను స్పాంటేనియస్గా ఓకే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే అందరూ ఓకే ఎక్కడికి వెళ్దాం అనాలి. సో దట్స్ అ లిటిల్ థింగ్ మీరు అడిగారు కాబట్టి ఐ ఫీల్ లైక్ ఫైండింగ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ స్పాంటేనిటీ. సినిమా బడ్జెట్ ఫైనాన్స్ అంతా నారాయణ దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటారా సినిమా లేదా? ఓకే, మనకు ఒళ్ళు జాగ్రత్త మన డబ్బులు అయితేనే వస్తుంది సార్. ఓకే. మన డబ్బులు లేకపోతే మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ వేసి ఇంకోటి ఫైనాన్సర్కి ఇవ్వాలి అట్లనే వస్తుంది. ఓకే, దట్స్ ద బెస్ట్ వే టు లెర్న్. అంటే చాలా మంది ఏమనుకుంటారు మీరు ప్రొడ్యూసర్ అయ్యారంటే ఒక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి ప్రొడ్యూసర్ గా మారిందంటే వాళ్ళకేందులే డబ్బులు బాగానే ఉంటాయి తీసేస్తారు సినిమా. సో జనరల్ గా అందరు ప్రొడ్యూసర్ లాగానే మీరు కూడా ఫైనాన్స్ తీసుకోవటం ఇవన్నీ జనరల్ గా ఉంటాయా? డెఫినెట్లీ. అంటే నేను 10 years నుంచి చిన్నగా ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఐ బిల్ట్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆన్ ద వే. లైక్ మిగతా నేను నేర్చుకోవాలి కదా సార్ ఎవరి దగ్గర నుంచి. వచ్చి బయటకు వెళ్ళి వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, వాట్ ఆర్ ద రిస్క్స్, అది లెర్నింగ్ 100%. ఇంకా ఎస్పెషలీ ఇండస్ట్రీలో మనం పుస్తకాలు చదివి ఇక్కడికి వచ్చామంటే అవ్వదు. యూ నీడ్ టు గెట్ లైవ్ ఎక్స్పీరియన్స్ అండ్ టాక్ టు పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ది బిజినెస్. సో అట్లా మాట్లాడి ఒక పర్స్పెక్టివ్ తెచ్చుకొని అది అంతా నేను 10 yearsలో విత్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అదంతా నేను వర్క్ చేస్తున్నాను కదా సార్. ఇప్పుడు జీ స్టూడియోస్ మా కో ప్రొడ్యూసర్ ఆకాశాకి. సో అలా ఐవ్ హ్యాడ్ స్పోకెన్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ ది ఇయర్స్ అండ్ ఐ ఫీల్ లైక్ వాళ్ళు చూసారు మేము పింక్ ఎలిఫెంట్లో హౌ వీ వర్క్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ అంతా చూసి ఆ క్రెడిబిలిటీ బిల్డ్ అయిన తర్వాతే వాళ్ళు నమ్మారు సార్. ఎవరు అంటే రెస్పెక్ట్ ఇస్తారు సార్, ఫ్యామిలీ నుంచి వచ్చారు అని రెస్పెక్ట్ ఇస్తారు, కానీ డబ్బుల విషయంలో ఎవరైనా ఫ్రీగా ఎందుకు గ్యాంబుల్ చేస్తారు సార్? అంటే మామూలుగా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఆల్రెడీ లెగసీ ఆల్రెడీ సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు వారసురాలు కానీ వారసుడు కానీ వచ్చారంటే చాలామంది ఏమనుకుంటారంటే బయటి వాళ్ళకి మాత్రం వాళ్ళకు చాలా ప్రౌడ్ ఉంటుంది ఇలా. కానీ ఒక రకంగా చెప్పాలంటే నేను విన్నది చాలామంది ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, మీరు కావచ్చు చరణ్ గారు కావచ్చు ఎవరైనా సరే, వాళ్ళే టైంకి అంటే ఒక్కొక్క ప్రిన్సిపల్ క్రమశిక్షణతో ఉంటారని తెలిసింది. ఎలా అంటే ఇప్పుడు మీరున్నారు టైంకి 11కి నాకు నాయుడు ఇంటర్వ్యూ ఉండదని చెప్పాడు. మధు 5 minutes ముందు ఉంటుంది నువ్వు చూసుకో అన్నాడు. నేను 11 కంటే ఇంకా ఫోన్ రాలేదు కదా వస్తారేమో అని నేను అనుకున్నాను. అంటే ఈ టైం బీయింగ్, ఈ టైం సెన్స్ కానీ ఈ క్రమశిక్షణ అంతా నాన్నగారి నుంచి నేర్చుకుందేనా ఫ్యామిలీ నుంచి మొత్తం? పెద్దనాన్నగారు సార్. ఇప్పటికీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ బీయింగ్ ద టాప్ యాక్టర్ చిరంజీవి గారి డిసిప్లిన్ ఇంత కూడా చదవలేదు సార్. స్టిల్ ద సేమ్. అండ్ ఆయన చాలా ప్లేసెస్లో చెప్పారు కూడా సార్, సక్సెస్ ఉండాలి అంటే డిసిప్లిన్ ఉండాలి, చేసే పని పట్ల గౌరవం ఉండాలి. అది ఆయన మా అందరినీ ఒక్కొక్కరిని కూర్చోబెట్టి చెప్పింది కాదు. ఆయన వే ఆఫ్ వర్కింగ్ని మేము మోడల్ చేస్తున్నాం అంతే. అండ్ క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ కదా సార్, హూస్ యువర్ రోల్ మోడల్ అంటే మేము ఎవరి గురించి ఆలోచించి చెప్పకలేదు. మా ఇంట్లో మా పెద్దనే ఉన్నారు రోల్ మోడల్. దట్ టు సచ్ గ్రేట్ వర్క్ హీ డిడ్, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్, ఈవెన్ యాజ్ అ సోషల్ వర్కర్. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వీటన్నిటితో కూడా సో మచ్ డాడీ డిడ్. ఇంకెందుకు సార్ వేరే ఎవరు రోల్ మోడల్స్ మాకు? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.